శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 1వ తేదీ జూలై నెల 2026 సంవత్సరం బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి గారు బాగున్నారు. చతుర్థంలో ఉన్నటువంటి బుధ శుక్రులు బాగున్నారు. అర్ధాష్టమం అయినప్పటికీ కూడా గురువుగారు ఉచ్చలో ఉన్న కారణం చేత, ఆయన నవమాధిపతి అవుతున్న కారణం చేత ఇక్కడ కొన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయి గురువుగారి వల్ల. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి మీకు చాలా బాగుంది అని చెప్పచ్చు. మీ మాట తీరు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. అలాగే అన్నదమ్ములతో సహాయ సహకారాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంచెం ఆదాయం పెరిగి కనిపిస్తుంది. అన్నదమ్ములతో సహాయ సహకారాలు పెరుగుతున్నాయి. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది. అసలు ధనాదాయం కూడా మాతృవర్గ రీత్యా చాలా బాగుంది. మంచి మంచి సలహాలు, సంప్రదింపులు ఇలాంటి వాటికి కూడా మాతృమూర్తి గారు లేదా మాతృవర్గము చాలా మీకు సహాయ సహకారాలుగా ఉంటారు. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. పితృవర్గ రీత్యా బాగుంది. అనుకూలమైనటువంటి కాలం అని చెప్పచ్చు. ఊహించిన దానికన్నా ఎక్కువ ధనము చేతికి వస్తుంది. ధనము చేతికి రావడంలో ఎక్కడ ఆటంకాలు ఉండవు. వాళ్ళ నుంచి రావాలి, వీళ్ళ నుంచి రావాలి, ఇలాంటి ఆటంకాలు ఏవి ఉండబోవు. అలాగే మాట తీరు విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. భార్యాభర్తల అనుకూలత విషయంలో కూడా మీకు అనుకూలతలే కనిపిస్తూ ఉన్నాయి. పబ్లిక్ రిలేషన్స్ కూడా బాగున్నాయి. చాలా అంశాలలో మీకు పూర్వం కన్నా వెసులుబాటు వస్తుంది. అయితే ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి ఈ శనిగారి యొక్క దుష్ట ఫలితాలు తగ్గించడం కోసం శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. శివాభిషేకం కూడా చేసుకోండి. ఖర్చుల్ని కొంచెం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. దూర ప్రాంత ప్రయాణాలు పడేటటువంటి అవకాశం ఉంది. వాటిని జాగ్రత్తగా మనము వెళ్ళి జాగ్రత్తగా చెయ్యగలము అని మీరు అనుకున్నట్లయితే వెళ్ళండి, లేదంటే వాయిదా వేయండి. వ్యయ ప్రయాసాలతో కూడి ఉంటుంది కాబట్టి ఈ సూచన తెలియజేస్తున్నానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక చెప్పిన పరిహారాలు చేసుకుని మరింత మనశ్శాంతితో ఉండవలసిందిగా సూచన. వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధుని యొక్క సంచారము చాలా బాగుంది. ఇంకా మిగతా గ్రహాలు అంటే ప్రతిరోజు చెప్పుకుంటున్నట్టుగా శనిగారు బాగున్నారు. మిగతా గ్రహాలు అంతగా అనుకూలించబోవడం లేదు. పరిహారాలు తెలియచెప్తాను, తప్పనిసరిగా చేసుకోండి. అన్నదమ్ములతో సహాయ సహకారాలు ఉంటూ ఉన్నప్పటికీ, ధన ఆదాయం మీకు విపరీతంగా ఉంటూ ఉన్నప్పటికీ, ఏదైనా మీ మీద అభియోగాలు ఉండేటటువంటి అవకాశం ఉంది. దీనిని పరిహరించుకోవడానికి ముందర కొంచెం ఓర్పు కలిగి ఉండండి. అలాగే గణపతి స్తోత్ర పారాయణాలు తప్పకుండా చేయండి. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు తప్పకుండా చేయండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి. అన్నంతో బియ్యం వండి అన్నంతో తయారు చేసేటటువంటి పాయసం తయారు చేసి చిన్న పిల్లలకి పెట్టండి. చాలా వరకు మీకు మనశ్శాంతి పెరుగుతుంది. అలాగే చెడ్డ పేరు ఏదైనా వస్తుందా, ఇక్కడ అభియోగాలు ఏమన్నా పడుతూ ఉన్నాయి కదా, అలాంటివి కాస్త నిరోధించడానికి అవకాశం ఉంటుంది. ఇది తప్పనిసరిగా పాటించండి. మీకు చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి సంచారం కానీ, శుక్రాచార్యుల వారి సంచారం కానీ, బుధుడి సంచారం కానీ, తృతీయ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి కేతువు గారు కానీ, సప్తమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి చంద్రుని సంచారం కానీ, వెరసి 5 గ్రహాలు కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఉద్యోగ జీవితం బాగుంటుంది. వ్యాపార జీవితం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. అలాగే అన్నదమ్ములతో సహాయ సహకారాలు బాగుంటాయి. కుటుంబం బాగుంటుంది. కుటుంబ అభివృద్ధి జరుగుతుంది. ద్వితీయ సంతానానికి అవకాశం ఉంటుంది. ప్రథమ సంతానానికి అవకాశం ఉంటుంది. సంతానం కోరుకున్న వారికి సంతానానికి చాలా చక్కటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మాట పరపతి చాలా బాగుంటుంది. గురువుగారు ద్వితీయంలో ఉచ్చలో ఉన్నారు అంటే అది అసలు మాటలైన విషయం కాదు. ధనాదాయం బాగుండడమే కానీ, కుటుంబ పేరు ప్రతిష్టలు పరపతి పెరగడమే కానీ, ఇలా అనేక విధాలుగా మీకు శుభ పరిణామాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ద్వారా, వినడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశికి ఒక్క ముక్కలో చెప్పేసేయచ్చండి. ఇంత అద్భుతమైన కాలము మళ్ళీ 12 సంవత్సరాలకి వస్తుంది.
అంత అద్భుతంగా రాశి నడుస్తోంది. రాశిలోనే 2 శుభగ్రహాలు. ఇంతకన్నా ఏం కావాలి? అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలుంటాయి. కుటుంబ జీవితం బావుంటుంది. వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మాట పరపతి పెరుగుతుంది. ధన ఆదాయం ఉంటుంది. ముఖవర్చస్సు పెరుగుతుంది. విద్య పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలు అనుకూలమవుతాయి. అలాగే చంద్రుడి యొక్క షష్ఠస్థాన సంచారం చేత ధనము బాగా వస్తుంది. ఎన్నో రకాలుగా మీకు మానసికమైనటువంటి సంతృప్తి, అలాగే అభివృద్ధి, చేస్తూ ఉన్నటువంటి పనిలో మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు, పెద్దల యొక్క ఆశీస్సులు దొరకడం, గురువుల యొక్క ఆశీస్సులు దొరకడం, అలాగే సద్గురువుల గోష్ఠి, ఎన్ని మంచి ఫలితాలు ఉండాలో అన్ని మంచి ఫలితాలు ఇప్పుడు ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. మనము చాలా ఫలితాలు చెప్పుకుంటున్నాం. మరి అన్ని ఫలితాలు దినఫలాలలో చెప్పుకుంటున్నాం కదా, ఇవాళే జరిగిపోతాయా అనేది కొంచెం ఆలోచించండి. ఒక్క రోజే జరగవు. ఇన్ని మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క రోజు కొన్ని కొన్ని జరగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరింతగా మీ జీవితం శోభిస్తుంది. మీ ఆశయ సిద్ధి జరుగుతుంది. గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి. మరింతగా అభివృద్ధి పదంలో ఉంటారు. సింహరాశి. సింహరాశి వారికి శుభాశుభ నిర్ణయాలు జరిగేటటువంటి విధంగా ఫలితాలున్నాయి. అంటే ఇక్కడ రాశిలో ఉన్న కేతువు, రాశిని చూస్తున్న రాహువు, అష్టమ స్థానంలో శనిగారు, వీరందరూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అంశాలు అవుతూ ఉండగా, గురువుగారు కానీ, శుక్రాచార్యుల వారు కానీ, రవి గారు కానీ ఇటు వ్యయస్థానంలోనూ లాభంలోనూ అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నారు. అంటే ఏ విధంగా చూసినా శుభాశుభ మిశ్రమమే. ఒక పక్క లాభం వస్తుంది అంటే ఇంకొక పక్క ఇబ్బంది ఏర్పడుతుంది అనమాట. చెప్పదగ్గ సూచనలు ఏంటంటే, ఈ నష్టాలు అనేవి ఏవైతే కనిపిస్తున్నాయో మనకి, వాటిని అధిగమించడానికి రాహుకేతు పూజ చేయండి. రాహుకేతు స్తోత్రపారాయణాలు చేయండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. చాలా వరకు మీకు కలగబోయేటటువంటి ఇబ్బందికర ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోయి మరింతగా శుభకరమైన ఫలితాలు, లాభాల బాటలో ఉండడము, విలువైన వస్తువుల్ని మీరు కొనుగోలు చేసుకోవడము, వాటిని భద్రపరచుకోవడము, అలాగే స్థిర చరాస్తుల్ని వృద్ధి చేసుకోవడము, వాటిట్లలో సజావుగా మీ పనులు కొనసాగడము, ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి తెలియజేస్తున్నానండి. కన్యరాశి. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో రాహు గారు ఉన్నారు. దశమ స్థానంలో రవి ఉన్నారు. ఏకాదశంలో గురు, శుక్ర, బుధులు ఉన్నారు. 5 గ్రహాలంటే అది మాటలైన విషయం కాదండి. సప్తమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి శనిగారి మీద ఎప్పుడైతే గురువుగారి దృష్టి పడుతోందో చాలా అనుకూలమైన పరిస్థితులు, అందమైనటువంటి ప్రదేశాలకి, విహారయాత్రలకి వెళ్ళడము, లేదా విజ్ఞాన యాత్రలకి వెళ్ళడము, నాలెడ్జ్ సంపాదించుకోవడం బాగా, అలాగే ఊహించని విధంగా ధనలాభాలు పొందడము, భార్యాభర్తల మధ్య చక్కటి అనుకూలత ఏర్పడము, చేపట్టిన ప్రతి పనిలోనూ దాదాపుగా విజయావకాశాలను చూడడము, మీ కృషి ఫలించడం అన్నమాట. మాతృవర్గ రీత్యా కూడా బాగుంది అన్నటువంటి కాలము, సంతాన రీత్యా కొంచెం సంతృప్తి కలిగించేటటువంటి కాలము, కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఐకమత్యం పెరుగుతుంది కుటుంబంలో. పితృవర్గ రీత్యా బాగుంది. ఉద్యోగ రీత్యా అయితే చాలా చాలా బాగుంది. ఉద్యోగంలో ఉన్నతి తథ్యం. అలాగే రాస్యాధిపతి, దశమాధిపతి అయిన బుధుడు ఏకాదశంలో ఉండడము, ద్వితీయాధిపతి, నవమాధిపతి అయినటువంటి శుక్రాచార్యుల వారు ఏకాదశంలో ఉండడం, చతుర్థాధిపతి, సప్తమాధిపతి అయినటువంటి గురువు గారు ఉచ్చలో ఉండడం, ఏకాదశంలో 6 అంశాలకి సంబంధించినటువంటి 3 గ్రహాలు ఏకాదశంలో ఉంటూ ఉండడంతో చాలా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలండి. ఇటు రాహు గారు ఇస్తున్నారు, అటు గురు, శుక్ర, బుధులు ఇస్తున్నారు. అనేక విధాలుగా మీ పంట పండింది అని చెప్పాలి. అలాగే రవి గారు ఇచ్చేటటువంటి ఫలితాలు కూడా చాలా చాలా బాగున్నాయి. కాబట్టి చాలా అనుకూలమైన, ప్రశాంతమైన, ఉన్నతమైన జీవితం మీకు ఉంటుంది. ఈ ఒక్కరోజే కాదు, ఈ గ్రహస్థితి ఉన్నన్నాళ్ళు ఉంటుంది. దాదాపు 15వ తేదీ వరకు
రవి గారి యొక్క దశమస్థాన సంచారము మీకు ఉద్యోగంలో ఉన్నతిని సూచిస్తూనే ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, తులారాశి తులారాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారు బాగున్నారు, అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు, ఏకాదశంలో ఉన్నటువంటి కేతువు బాగున్నారు. ఎప్పుడైతే 4 గ్రహాల ఉనికి కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తున్నాయో, పూర్వం కన్నా కాస్త ఫలితాలు తగ్గి ఉండవచ్చు. ఎందువల్ల అంటే గురువు గారు దశమంలోకి వచ్చారు కాబట్టి. కానీ మిగతా గ్రహాల యొక్క బలాల వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్నదమ్ముల సహాయ సహకారం చాలా చాలా బాగుంది. అలాగే ధనయోగాలు, ఏ పని ప్రారంభించినా విజయావకాశం ఉండడం కానీ, ధనం చేకూరడం కానీ, కీర్తి ప్రతిష్ట పెరగడం కానీ, మాట పరపతి పెరగడం కానీ, అలాగే అనారోగ్య సూచనలు ఏమన్నా ఉన్నట్టయితే ఔషధ సేవతో అవి తగ్గిపోవడం కానీ, మిత్రుల యొక్క సహాయ సహకారాలు పెరగడం కానీ, శత్రువుల యొక్క బాధ కొంచెం తగ్గి వాళ్ళల్లో ఉన్న శత్రుత్వం తగ్గి మీతో మిత్రత్వాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయడం కానీ, ఉద్యోగరీత్యా చాలా అనుకూలమైన పరిస్థితులు ఉండడం కానీ, అలాగే ఊహించని విధంగా ధనలాభాలు ఉండడం కానీ, ఇవన్నీ కూడా మీ మానసికమైనటువంటి శాంతిని ఇంకా ఇంకా పెంపొందింపజేసేవే అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణల మటుకు విడవకుండా ప్రతిరోజు చేయండి. చాలా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు మీ ఇంట ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి వారికి నవమ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత అనుకూలమైన ఫలితాలు ఈ 2 గ్రహాల ద్వారానే మంచిగా చేకూరుతున్నాయి. అయితే గురువు గారి యొక్క పంచమ దృష్టి రాశి మీద పడుతోంది కాబట్టి ఇక్కడ మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పచ్చు. ఈ పాయింట్ దగ్గర మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉన్నా కూడా ఒక గురుబలం బాగున్న కారణంగా మీరు ఏ దైవ పూజ చేసినా, ఏ స్తోత్రాలు చేసినా, ఎటువంటి దాన ధర్మాలు చేసినా అతి త్వరగా శీఘ్రంగా ఫలితాలను ఇచ్చేస్తారు. గురువుగారు అలాంటి స్థానంలో ఉన్నారు. నవమ స్థానం అంటే చాలా పూజనీయమైన స్థానము. అలాగే ఇది పూర్వజన్మ పుణ్యస్థానం కూడా. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి. కాబట్టి దైవ ధ్యానం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టండి. వీలైనంత వరకు ఇంటి ఇలవేల్పుని పూజించండి. చాలా చాలా అనుకూలమైన ఫలితాలు మీకు వస్తాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. పిత్రార్జితాలు రావడానికి అవకాశం ఉంది. పితృవర్గరీత్యా సహాయ సహకారాలు ఉంటాయి. దైవ కార్యాలు ఎక్కువగా చేస్తారు. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కీర్తిమంతులు అవుతారు. సంతృప్తికర జీవితంతో ఉంటారు. ధన ఆదాయం చక్కగా ఉంటుంది. పుణ్యక్షేత్ర సందర్శన ఉంటుంది. ఉన్నత విద్య చదవాలి అనుకునే వారికి చాలా అవకాశాలు వస్తాయి. అలాగే ప్రాథమిక విద్యలో ఉన్నటువంటి చిన్న వయసు విద్యార్థులకి జ్ఞాపక శక్తి బాగా పెరిగి చదువు చాలా బాగా వంట పడుతుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇన్ని రకాలుగా గురుబలం అనేది మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు మీరు తప్పనిసరిగా ఈ చెప్పినటువంటి సూచనలు పాటించుకొని మరింత అభివృద్ధిలో ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి. వీలైతే యోగా చేయండి. ధనస్సు రాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుడు బాగున్నారు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క శుభ ఫలితాలు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కాకపోతే పూర్వం కన్నా కొంచెం తగ్గుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. విలువైన వస్తువుల్ని సేకరించుకోగలుగుతారు. అలాగే శత్రువుల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. మిత్రుల యొక్క సంఖ్య బాగా పెరుగుతుంది. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి మీరు తేరుకొని తిరిగి ఆరోగ్యవంతులు అవుతారు. మనోభావాలు బాగా సిద్ధిస్తాయి. మనోబలం పెరుగుతుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా కూడా కొంచెం ఇది బాగున్నటువంటి కాలమా లేదా బాలేనటువంటి కాలమా అనేది చెప్పడానికి ఇక్కడ శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అర్ధాష్టమంలో శనిగారి సంచారము మాతృవర్గ రీత్యా చాలా శ్రమకి గురి అయ్యేటటువంటి పరిస్థితి. మీరు చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగే పరిస్థితి. కానీ ఇప్పుడు అదే స్థానం మీద గురువుగారి యొక్క దృష్టి ఉన్న కారణం చేత ఒక శుభత్వం చేకూరి మీకు
ఉన్నంతలోనే అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితం కాస్త కఠినతరంగానే ఉంటుంది. శ్రమకి ఓర్వవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణ చేయడం ద్వారా మీకు అనేక రకాలుగా గురువుగారి యొక్క ఆశీస్సులు దొరుకుతాయి. అలాగే కుటుంబంలో ఐకమత్యం కనిపిస్తుంది. కుటుంబంలో ధనము విషయంలో కూడా చక్కగా మీకు ధన ఆదాయం కనిపిస్తోంది అని కూడా తెలియచెప్తూ, చెప్పిన పరిహారం తప్పనిసరిగా చేసుకోండి. మరింత శుభకరమైన అంశాలు మీకున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవిగారి సంచారం బాగుంది. సప్తమంలో ఉన్నటువంటి గురువుగారి సంచారం బాగుంది. ఈ 3 గ్రహాలు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా శని, గురు ఈ 2 గ్రహాల యొక్క ఉనికి మీకు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. ఇంట శుభకార్యాలను ఇస్తోంది. వివాహం కుదరని వారికి వివాహం కుదిరేటట్టుగా, ముహూర్తాలు ఖరారయ్యేటట్టుగా ఇలాంటి డెవలప్మెంట్స్ చాలా బాగా కనిపిస్తుంటాయి. మీ వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. ధనాదాయం బాగుంటుంది. ఉద్యోగ జీవితం బాగుంటుంది. వ్యాపార జీవితం బాగుంటుంది. ఈసరికే వివాహం అయినటువంటి భార్యాభర్తల యొక్క అన్యోన్యత చాలా చాలా బాగుంటుంది. అలాగే పబ్లిక్ రిలేషన్స్ కూడా చాలా బాగుంటాయి. మంచి విద్య కలిగి ఉంటారు. విద్యలో ఇంకా ముందరికి వెళ్ళాలన్నా కూడా వెళ్తారు. కీర్తి ప్రతిష్టలు బ్రహ్మాండంగా మీకు చాలా చక్కగా అలరారుతున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఎన్నో విధాలుగా గురుబలం అనేది మీకు చాలా చాలా శుభకరమైనటువంటి అంశాలను ఇస్తోంది. అలాగే ధనాన్ని కూడా ఇస్తోంది. షష్ఠ స్థానం కూడా బాగా యోగిస్తూ ఉన్నందువల్ల రవిగారి చేత అనుకూలమైనటువంటి కీర్తి ప్రతిష్టలు అనుకూలంగా రావడం కానీ, లేదా పూర్వం మోపబడినటువంటి అభియోగాలు ఏమన్నా ఉంటే అవన్నీ తగ్గిపోయి ఇప్పుడు నిజమేమిటో ప్రజలకి తెలియడం కానీ, ఈ విధంగా చాలా వరకు మీకు మానసిక శాంతి పెరిగేటటువంటి శుభకరమైన విషయాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చంద్రుని యొక్క స్తోత్రాలు మీరు పారాయణ చేసుకోవడం వల్ల చాలా వరకు మనశ్శాంతి పెరుగుతుంది. అభివృద్ధి కూడా చక్కగా ఒక తీరుగా అభివృద్ధి కనిపిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. కుంభరాశి. కుంభరాశి వారికి రాశిలో ఉన్నటువంటి రాహువు కానీ, సప్తమంలో ఉన్నటువంటి కేతువు కానీ చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉండగా, మిగతా గ్రహాలు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. కానీ బుధుని యొక్క సంచారం మటుకు చాలా బాగుంది. చంద్రుని యొక్క సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు. షష్ఠ అధిపతి అయినటువంటి చంద్రుడు బాగున్నారు. రుణభారాల రీత్యా మీకు కొంచెం రుణము భారం తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎవరైనా మీ దగ్గర తీసుకున్నటువంటి చేబదులు ఉన్నట్టయితే అది తిరిగి వసూలు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొంచెం మానసికమైనటువంటి సంతృప్తి కలిగే అంశాలు మీకు ఉంటాయి. పూర్తిగా చాలా బాగుందా అంటే పూర్తిగా అంత బాగుండదు. కానీ ధన ఆదాయం బాగుండడం కానీ, కుటుంబ రీత్యా బాగుండడం కానీ, ఇలాంటి అంశాలు, ఉద్యోగ రీత్యా బాగుండడం కానీ, ఇలాంటి కొన్ని అంశాలు మీకు చాలా అనుకూలమైనట్టుగా కనిపిస్తూ ఉంటాయి. దీనివల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మిగతా అన్ని వ్యవహారాలలోనూ చాలా జాగ్రత్తగా, ఓర్పుతో, సంయమనంతో ముందరికి వెళ్తూ ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి. అలాగే మాతృవర్గ రీత్యా మీరు మీ తల్లిగారికి లేదా తల్లి తరఫు బంధువులకి సేవ చేసేటటువంటి కాలము చేయండి కూడా. చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. సంతాన రీత్యా కాస్త ఓర్పుతో ఉండండి. ఏదైనా మీ మీద అభియోగాలు, నేరాలు, అపనిందలు పడుతున్నట్లయితే వాటిని ఇప్పుడే నిరోధించడానికి ప్రయత్నం చేయకండి. ఇంకా కొన్నాళ్ళు వెయిట్ చేయండి మీరు. అలా ఓర్పు పట్టి ఉన్నందువల్ల వచ్చిన నష్టమేం లేదు. ఇప్పుడు మీరు తిరిగి ఏదైనా సాధిద్దాం అనుకుని ఆ సమస్యని ఎదిరిద్దాం అనుకున్నా తగినంత బలము లేకపోవడం వల్ల, గ్రహాల బలము, ఇంకా కొంచెం అభాస్పాలవుతారు. కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్ళకండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కాలమే సమాధానం చెప్తుంది. మీకు అన్ని విధాల ఓర్పు పట్టి ఉండడమే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితుల యొక్క సూచన అని చెప్పి తెలియజేస్తూ, రాహుకేతు పూజ చేయించుకోండి. దుర్గా అమ్మవారికి స్మరణ చేయండి. వీలైతే శివారాధన చేయండి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి. మీనరాశి. మీనరాశి వారికి దశమంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము, షష్టంలో ఉన్నటువంటి కేతు గారి యొక్క సంచారము, పంచమంలో ఉన్నటువంటి
గురు శుక్రుల యొక్క సంచారము, తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము, వెరసి 5 గ్రహాల యొక్క సంచారము ఎంత అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉన్నది అంటే, మీన రాశి వారికి ఒక పన్నీటి జల్లు అని చెప్పచ్చు. అంత చక్కటి ఫలితాలు ఉంటూ ఉన్నాయి. ఇన్ని రోజులు గురుబలం లేదు, శనిగారి బలం లేదు, రాహు బలం లేదు. ఒక కేతు బలం మీద మాత్రమే వీరు నడుస్తూ ఉన్నారు. అందువల్ల పరిహారాలు చాలా చెప్పి ఉన్నాను. కానీ ఇప్పుడు గురుబలం బాగా పెరిగి శనిగారి యొక్క బలము చాలా తగ్గి కేతు బలం కూడా ఉన్న కారణం చేత ఇక్కడ 3 గ్రహాల యొక్క బలాలు బాగా పెరిగాయి కాబట్టి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. కుటుంబం బాగుంది, వ్యక్తిగతంగా బాగుంది, వృత్తిగతంగా బాగుంది, భార్యాభర్తల అనుకూలత రీత్యా బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంది, మాతృవర్గ రీత్యా కూడా బాగుంది అని చెప్పచ్చు. అలాగే సంతాన రీత్యా చాలా అద్భుతంగా ఉందండి. అద్భుతమైనటువంటి సంతాన లాభాలు కానీ, సంతానం వల్ల సంతృప్తి కానీ, అలాగే మీరు చేస్తూ ఉన్నటువంటి జప తపాల వల్ల కలిగేటటువంటి సిద్ధించడం అని చెప్తాము అది కానీ, అలాగే అభివృద్ధి, చాలా చక్కటి అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. అనేక రకాలుగా మీ మనస్సుకి సంతోషం కలిగించే అంశాలు చాలా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధన ఆదాయం పెరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు ఉన్నప్పటికీ కూడా అవి అనుకూలమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. లాభాల బాటలో ఉంటారు. ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు మీరు ఊహించిన దానికన్నా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అలాగే విజయావకాశాల బాటలో ఉన్నారు. ఏ పని ప్రారంభించినా కూడా చక్కగా అది అభివృద్ధి పదంలో ఉంటుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఆరోగ్య రీత్యా కూడా పూర్వం కన్నా అనారోగ్యం తగ్గింది, తగ్గుముఖం పట్టింది అని కూడా తెలియచెప్పవచ్చు. ఈ రోజంతా చాలా మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.